పగలు శివ ఇక్కడంతా రచ్చరచ్చ చేస్తారనుకుంటే ఇలా కామ్గా ఉన్నాడేంటి? నువ్వు నీ చెత్త ప్లాన్. బటర్ఫ్లై వదిలితే రచ్చరచ్చ చేస్తాడన్నా. ఏం చేయను నేను, ఇలా నేను ఊహించానా? బాలగారు, మీకేం జరగలేదు కదా? నాకేం అవ్వలేదు. కన్నయ్య, నీకేం భయమే లేదు కదా? లేదు బామ్మ, నేనేం భయపడలేదే. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బటర్ఫ్లై చూసి భయపడతాను అనుకున్నావా? సుందరి ఒకసారి బటర్ఫ్లై బొమ్మ గీసి చూపించింది, అది గుర్తు చేసుకున్నా, అందుకే ధైర్యంగా ఉన్నా. ధైర్యంగా ఉన్నా. అక్క, నిజంగా నీలో ఏదో శక్తి ఉంది. నీ వల్లే బావగారిలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందక్క. బావగారిని నువ్వు కోరుకున్నట్టుగా మళ్ళీ మామూలు మనిషిని చేస్తావు. ఇదంతా నా విజయం కాదు గాయత్రి. స్వామీజీ చెప్పినట్టు ఆ పరమశివుడి అనుగ్రహం బాలగారి మీద ఉంది. నా భర్తలో వస్తున్న ఈ మార్పు నన్ను ఎంతో సంతోషపెడుతుంది. నాకీ శక్తి ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీ ఆశీస్సులు నా భర్త మీద ఎల్లప్పుడూ ఉండాలి. బుస్సు, ఖచ్చితంగా వీళ్ళు మార్పు కనిపిస్తోంది. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివయ్య, కోరిన వెంటనే కోరికలు తీరుస్తావని నీ పేరు కదయ్యా. నాది ఒకే ఒక్క కోరిక, నన్ను నా కూతుళ్ళ దగ్గరికి చేర్చు స్వామి. వాళ్ళు ఎక్కడున్నా నాకు కనిపించేలా చెయ్యి తండ్రి. పూజారి గారు, నా కూతుర్ల పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పండమ్మా. త్రిపుర, గాయత్రి. గోత్రం? ధనుంజయ గోత్రం. ధనంజయ గోత్రోద్భవస్య త్రిపురాణ. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం. ఇదిగోమ్మా, చూడమ్మా, ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి కదా. ఉసిరి చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించి ఆ దేవదేవుణ్ణి పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని ప్రశస్తి. వెళ్ళి ఒత్తులు వెలిగించండమ్మా. అలాగే పూజారి గారు. ఈ గుళ్ళో ఉసిరి చెట్టు ఎక్కడుంది? అటువైపు వెళ్ళండి.
సరేనండి. నన్ను పట్టుకో పట్టుకో బాబాయ్ జాగ్రత్త అత్తయ్య, అయిపోయిందా? ఇక బయలుదేరదామా? ఇంకా అవ్వలేదు. మనం తెచ్చిన ప్రసాదాలు పంచాలి. ఆ తర్వాత గుళ్ళో జరిగే పూజలో పాల్గొని సాయంకాలం సూర్యోదయం అవ్వగానే అరటి దొప్పల్లో దీపం వెలిగించి గుడి కోనేట్లో దీపం వదలడంతో ఈరోజు ఈ పూజా కార్యక్రమం అయిపోతుంది. ఈ రోజు ఎంత నిష్ఠగా పూజ చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఈ ఒక్క రోజైనా పుణ్యం వచ్చే పని చేయవే. త్రిపుర, గాయత్రి, తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ పంచండమ్మా. అలాగే అత్తయ్య.